నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీసా మాఫియాకు గుడి, చిలుకూరు బాలాజీపై అమెరికా సెనేటర్ అక్కస్. మా బాలాజీ గుడికి వచ్చినావురా నువ్వు ఎప్పుడైనా? మా బాలాజీ గుడికి వచ్చినావా ఎప్పుడైనా? చిలుకూరులో అన్ని దేవాలయాలకు ఒక మార్గదర్శకం. దేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు ఒక మార్గదర్శకం చూపించేది ఆలయం బాలాజీ టెంపుల్. అక్కడ విఐపీలు లేరు, హుండీ లేదు, ప్రత్యేక పూజలని పైసలు గుంజుడు లేదు. ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు మారుతలేరు. కానీ ఒకవేళ మారాలి అనుకుంటే మాత్రం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని చూస్తే చాలు. అక్కడ ఉన్నటువంటి జనం, భక్తులు అంతమంది వస్తే కమర్షియల్గా ఆలోచించాలంటే పెద్ద పెద్ద గల్లాలు పెట్టాలి. అక్కడ 500కు అర్చన, 1000 రూపాయలకు స్పెషల్ పూజ ఇవి పెట్టాలి. అక్కడ కోట్ల రూపాయలు వచ్చు ఆ గుడికి. కానీ ఒక్కనాడు గల్లా పెట్టలేదు, ఒక్కళ్ళ దగ్గర పైసా తీసుకున్నది లేదు. ఎవడు విఐపి లేడు, వాడు మినిస్టర్ కానీ ఎవరైనా కానీ లైన్లో రావాల్సిందే. అదిరా మా యొక్క బాలాజీ టెంపుల్ యొక్క గొప్పతనం. అమెరికాలో కూర్చొని మాట్లాడాడు ఏందిరా రెడ్డి సన్యాసి. వీడేమంటాడు, H1B పాసులు, వీసాలు, అదే L1, F1, ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇవన్నిటికీ అడ్డా హైదరాబాద్లో ఉన్న బాలాజీ టెంపుల్ అంటాడు వీడు. మాఫియానారా మా గుడి? మా దేవాలయాలు మాఫియాగా మారినాయిరా నీకు? రా ఒకసారి రా బాలాజీ టెంపుల్ దగ్గర రా, చూపిస్తా నీకు, చూపిస్తాం. మా టీం మొత్తం వస్తాం, మా రిఫ్లెక్షన్ టీము, భక్తులు అందరు వచ్చి నీకు చూపిస్తారు. అది మాఫియానా? నడిచే దైవంగా, భక్తుల కోరికలు తీరుస్తున్న దైవంగా కొలుస్తున్నాం రా. వీడు ఏమంటాడు, అక్కడ మనోళ్ళట వీసాలు సంపాదించుకొని ఈ గుళ్ళే ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు వేలాది మంది. అమెరికా వర్క్ వీసా లభించేలా పాస్పోర్ట్లకు ఆశీర్వాదం తీసుకుంటారని స్మిట్ వ్యాఖ్యానించి, ఓకే అది కోరిక, మాకు వీసాలు దొరకాల స్వామి అని దండం పెడతారు, ప్రదక్షిణాలు చేస్తారు. అది మాఫియాగా మారిందారా? మాఫియాగా కనిపిస్తుందా నీకు? వస్తాం అమెరికా, నువ్వు ఎక్కడున్నావు, భక్తుల అందరం వచ్చి నీ పండు రాలగొడతాం, చూపిస్తాం స్వామి మహిమ ఎటువంటిదో నీకు చూపిస్తాం. వీని పేరు చెప్పుకోలే కదా మనం. వీని పేరు చెప్తా ఒక్కసారి. మిస్సౌరీ సెనేటర్ అట ఎరిక్ స్మిట్. వీడు వ్యాఖ్యానించింది, మీ అమెరికా వాళ్ళ దగ్గర చాతగాక కదరా, చాతగాక మీరు ఉద్యోగాలు చేస్తలేరు. మా పిల్లలు చదువుకుంటూ రాత్రిపూట హోటళ్ళల్లో, పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు. మీ వాళ్ళు కాలు మీద కాలేసుకొని దొరల్లాగా, సిపాయిల్లాగా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య వచ్చింది మీకు. అది మేం చేసిన తప్పు కాదురా. మా పిల్లలలో ఉన్నటువంటి ముందు చూపు, తల్లిదండ్రుల మీద భారం వేయొద్దని ఉదయం పూట కష్టపడి చదువుకొని రాత్రికి పని చేసుకుంటున్నారు. నేర్చుకోండిరా. మా పిల్లల ధూళి కాదు మీరు, కాళ్ళ యొక్క ధూళి కాదు మీరు. అటువంటిది నువ్వు మా దేవాలయాలను, మా భారతీయులను కించపరిచినట్టు మాట్లాడతావు. మరో ట్విట్లో భారతీయ విద్యార్థులపై స్మిట్ అక్కసు వెళ్ళగక్కారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువు అయ్యాక H1B పొందుతారు, ఆ తర్వాత గ్రీన్ కార్డు సాధిస్తారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తుంది. అరే నువ్వు ఇట్లా అంటున్నావు కదా, మా భారతీయుల మీద నువ్వు వెళ్ళగక్కుతున్నావు కదా అక్కసు. 10,000 చర్చిలు బంద్ అయినాయిరా మీ అమెరికాలో. చర్చిలకు ఎవడు పోతలేడు. మీ క్రైస్తవంతో అంటారు కదా, క్రైస్తవం అంటారు కదా, చర్చిలకు పోయేటోళ్ళు లేక 10,000 బంద్ అయినాయి. ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఏ విధమైనటువంటి మీ కిందికి నీళ్లు తెస్తున్నారో తెలుసా మీకు? వేరే దేశం వాళ్ళు వచ్చి మీ అమెరికా కిందికి నీళ్లు తెస్తున్నారా, యాసిడ్ పోస్తున్నారా. అవి నువ్వు చూస్తలేవు. మా పిల్లలు కష్టపడి వాళ్ళ తెలివినంతా ఉపయోగించి అక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కుతావు. అందులో మా గుడిని నువ్వు కించపరుస్తావు, మా దేవాలయాలు నువ్వు కించపరుస్తావు. మా గుడి నీకు అట్ట తయారైందా? చిలుకూరు బాలాజీ దేవాలయం ఒక మాఫియాగా మారిందా?
ఏమంటారు ప్రేక్షకులారా? వీడి సంగతి చూద్దాం. మరి మన కర్మ ఏందో కానీ విచిత్రము, మన హిందూ సాంప్రదాయాల మీద సనాతన ధర్మం మీద ఏడ్చుడే తప్ప, అరే ఇక్కడ ఉన్నోళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటే వాడు అమెరికాలో ఉన్నాడు కూడా మనకి చిలుకూరు బాలాజీ దేవాలయం కనిపించిందట మాఫియాగా. ఏం చేద్దాం ఇక? గింద అక్కసు వెళ్ళగక్కుతున్నారు మన హిందూ మతం మీద, మన దేవాలయాల మీద. తెల్లారు లేస్తే గాడి కొడుకులు ఇవే మాటలు. ఇక్కడున్న దుర్మార్గులు చేస్తున్నారు, మనం ఖండిస్తున్నాం, అది చేస్తున్నాం. వాడు అమెరికాలో ఉన్నోడికి వానికేం రోగం, వానికేం దుర్బుద్ధి పుట్టింది, పోయే కాలం దగ్గరకు వచ్చిందా వానికి? ఒక సెనేటరు బాలాజీ దేవాలయాన్ని ఒక మాఫియా గ్యాంగ్ వర్ణిస్తాడు వాడు. అరే ఎవరైనా దేవాలయానికి ఏమంటారు, నామినేషన్లు వేసేటప్పుడు నాయకులు ఏం చేస్తారు? నామినేషన్ పత్రాలు దేవుని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెడతాడు. అది మాఫియానా? అరే నా స్వామి, నేను ఎంత దుర్మార్గం పనిచేసినా జర క్షమించు, ఇప్పటి నుంచైనా సన్మార్గంలో వెళ్తా, ఎవరిని ముంచా, నేను జర గెలిపి అని స్వామికి దండం పెట్టుకుంటాడు. వాడు భక్తుడిని నమ్మి స్వామి ఏమంటాడు, సరేరా అంటాడు. అది గ్యాంగే? అది మాఫియానేనా? వీసా కావాలి స్వామి అని దేవుడిని మొక్కుంటారు, 11 ప్రదక్షిణాలు చేస్తారు, వీసా వచ్చినాక 108 చేస్తారు. అది మాఫియానేనా? దేవుళ్ళని కోరుకునే హక్కు మనకు లేదా? దేవుళ్ళు మనకు వరాలు ఇచ్చే హక్కు లేదా? అట్లా మాఫియా అయిందా వానికి? ఇంత దుర్మార్గులు తయారవుతున్న చీడ పురుగుల్లాగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాల మీద ఇప్పటికే పడుతున్నారా? వాళ్ళని ఎట్లా మనం నిషేధిద్దాము, వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి ఎట్లా పంపిద్దామని మనం ఆలోచన చేస్తుంటే, వాడు అమెరికాలో ఉన్నోడు కూడా బాలాజీ టెంపుల్ మీద ఒక మాఫియా గ్యాంగ్ లాగా కనిపించిందంటే ఏమందా? ఇంకా మనలో ఐక్యత రాకుంటే మనం ఇదే తిట్లు పడాల్సిందే. మనలో ఐక్యత రావాలి, వీరత్వం రావాలి. అప్పుడే ఎదుటివాడు భయపడాలి. ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించుకోవాలి, ఈపులు వలుగుతాయని భయపడాలి వాడు. ఏమంటారు? మన రిఫ్లెక్షన్ సనాతన ధర్మం గురించి మా అన్ని ఛానళ్ళు మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిఫ్లెక్షన్ సంబంధించిన అన్ని ఛానళ్ళన్నీ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాయి. ఎవడు ఏది వ్యతిరేకించినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్భయంగా వార్తల ప్రసారమే కాదు, గ్రౌండ్లో కూడా పోరాటం చేస్తున్నది రిఫ్లెక్షన్. కాబట్టి ప్రేక్షకులారా, ఇటువంటి తీవ్రంగా ఖండించాలంటే మనలో ఐక్యత రావాలి. ఇంటి లోపల ఉంటే సరిపోదు, కడప దాటి పోరాటం చేయాలి. హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి నోరు మాట్లాడాలంటే వాడు 10 సార్లు ఆలోచించాలి. ఒకవేళ మాట్లాడినా వాడు ఈపు బద్దలైతే భయపడాలి. వాడు ఈపు వలగొడతారు వచ్చి హిందువులని ఆ స్థితికి రావాలి, వాడు పరారు కావాలి ఇక్కడి నుంచి. వీడు అమెరికా సెనేటర్ చేసినటువంటి వ్యాఖ్యానం గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.